లెక్కలు జగన్ బాగా చెప్తారు. మంత్రి లోకేష్ ధ్వజం. మద్యం కుంభకోణంలో ఎంత మొత్తంలో డబ్బులు చేతులు మారే మాజీ ముఖ్యమంత్రి జగన్ అడిగితే లెక్కలు బాగా చెప్తారు మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ముడుపుల సొమ్ము నగదు రూపంలో పలు ఖాతాలకు చెక్కుల ద్వారాను వెళ్లినట్టు స్పష్టమైన ఆధారాలను గురువారం ఉండవల్లిలో నివాసంలో విలేకరులతో లోకేష్ పేర్కొన్నారు. 11 కోట్ల ముడుపుల సొమ్ము హైదరాబాద్లో పట్టుబడ్డంపై విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ ఏ పెట్టెలో ఎంత డబ్బు పడుతుందో జగన్కు బాగా తెలుసునన్నారు. ఆ డబ్బు తనది కాదని రాజకేశ్వర రెడ్డి కోర్టులో అఫిడవిట్ వేశారు కదా అన్న ప్రశ్నకు ఆ డబ్బు అయింది కాదు, జగన్ అని చెప్తున్నారని అర్థం చేసుకోవాలంటూ లోకేష్ బదులిచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే మద్యం కుంభకోణంలో డొల్ల కంపెనీలపై సిట్టు గురి. మద్యం కుంభకోణం ముడుపుల సొమ్ము మళ్లించడానికి వినియోగించిన డొల్ల కంపెనీలపై సిట్టు గురి పెట్టింది. వాటి గుట్టు తేల్చేందుకు దర్యాప్తు బృందాలు గురువారం ముంబైకి వెళ్ళాయి. ఓలిక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్రిపటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, నైస్నా మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రిప్సెర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, విక్పో ఎంటర్ప్రైజెస్, దీపక్ ఎంటర్ప్రైజెస్, విశాల్ ఎంటర్ప్రైజెస్, కెరాజ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సహా పలు డొల్ల కంపెనీలు అడ్డం పెట్టుకుని వైకాపా మద్యం మూట పెద్ద ఎత్తున దోచుకుంది. ఆయా కంపెనీలు ఎవరెవరి పేర్లతో ఉన్నాయి, వారెవరు అనే వివరాలను సిట్ ఇప్పటికే సేకరించింది. ఆయా కంపెనీలు నిందితుల జాబితాలో చేర్చింది. వాటి లావాదేవీలు, జీఎస్టీలు, ఆదాయ పన్నుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిట్ బృందాలు ముంబైకి వెళ్ళాయన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ధర్మస్థలలో కంకాళాల కలకలం. కర్ణాటకలోని ప్రసిద్ధ శైవక్షేత్ర